ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవడానికి నువ్వు భయపడి రాలేనని చెప్పావు. ఆ ఫోజులు, ఆ ఫోటోలు, ఆ కథలు, ఈయన మాటలు, ఈయన వ్యవహారం చూస్తుంటే పెద్ద పోరం కూడా అనిపిస్తుంది. నాకు అలా అనిపిస్తుంది. నేను ఫోన్ చేసి చెప్పమంటాం అందరికీ. నాకు అలా అనిపిస్తుంది మనసులో. ఇటు పెద్ద పోరం పోగు, ఇటు పాస్టర్ కాదని అనిపిస్తుంది నాకు. నేను ఫోన్ చేసి చెప్పాలా? నేను ఇప్పుడు జాన్ బాబు ఊహించుకుని చెప్పాడు. అసలు ఆ పేరు ఎత్తడానికి కూడా ధైర్యం చల్లంటాయే. నువ్వేనంత మనగాడివా పోటుగాడివా? సాంబశివరావుతో మేము డిబేట్ చెయ్యము అనే మాట అన్నాడని ఈ గాడిద కొడుకే మాట్లాడింది నేను వినిపించాను యూట్యూబ్ లో. జాన్సన్ గారు, మరి యాజ్ పర్ మీ నేనేమంటానంటే, రెవరెంట్ జాన్ బాబు గారు క్రీస్తు విజయం ఛానల్ ఫౌండర్, ఆ తర్వాత బ్యూలా మినిస్ట్రీస్ ఫౌండర్, మరి మనతో పాటు ఈ లైవ్లో ఉండడం మంచి విషయమే. ఇక నుంచి ఇవన్నీ లేకుండా మనందరం సమాధాన పడదాము అని పెద్దవారైనప్పటికీ మరి మీడియా ముందు మరి క్షమాపణ చెప్పడం కూడా అది ఆయన గొప్పతనమే. సో దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? తర్వాత నేను ముందు పెద్ద ఆయన కాబట్టి ముందు సాంబన్న మాట్లాడాక నేను మాట్లాడతాను. జాన్ బాబు గారికి ఏం వ్యతిరేకం కాదు. ఒక విషయం కూడా నేను అడుగుతాను, ఆయన సభాముఖంగా అడగాలి, జనాలకు కూడా తెలియాలి. సాంబన్న గారు పెద్దవారు కాబట్టి ఆయన మాట్లాడియండి, తదుపరి నేను మాట్లాడతాను. సాంబన్న, ఇప్పుడు ఇతను ఇంక నేను సారీ చెప్తున్నానండి ఆపేస్తాను అంటున్నాడు కదా. అంటే మొత్తం ఎవరెవరైతే సోషల్ మీడియాలో యూట్యూబ్లో మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద ఇతను వీడియోలు చేస్తున్నాడు, వాళ్ళందరి మీద ఆపేస్తాడా లేదా మన వరకే మాట్లాడుకుంటుంటాడా అనేది నాకు క్లారిటీ కావాలి. అంటే ఉదాహరణకి వికేఆర్ గారికి కూడా క్షమాపణ చెప్పి వీడియోలు చేయడం ఆపేస్తాడా, లేదంటే మనకేనా అనేది ఒక క్లారిటీ కావాలి నాకు. ఫస్ట్ దానికి సమాధానం చెప్పమనండి, తర్వాత మిగతా నేను మాట్లాడతాను. సాంబశివరావు గారు, నేను మాట్లాడుతున్నాను సార్. మీకు ఒకవేళ నాతో మాట్లాడటం నామూసిగా ఉందేమో, నాకైతే ఎలాంటి నామూసి లేదండి. నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను, నేను ఎవరి జోలికి, మన క్రైస్తవ సంబంధించినటువంటి ఎవరి జోలికి నేను వెళ్ళను. నా వీడియోస్ అలా ఉండవు. నన్ను కదిలించి నన్ను బాధ పెడితేనే 1-2 సార్లు లైవ్లు చేసో, వీడియోలు చేసో, ఫోన్లు చేసో నన్ను ఇబ్బంది పెడితేనే నేను వాళ్ళ గురించి మాట్లాడాను. సో కాబట్టి క్రైస్తవులకి ఎవరికి నేను వ్యతిరేకిని కాదు. క్రైస్తవుల్ని సమర్థిస్తాం. క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఉంది మాకు తెనాలిలో, ఆయా జిల్లాల్లో, ఆయా ప్రాంతాల్లో క్రిస్టియన్ రైట్స్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ లో నేను పనిచేస్తున్నాను. కాబట్టి క్రైస్తవులు వ్యతిరేకంగా అసలు పెట్టడం అన్నది నెవర్. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసే పిచ్చి చేష్టం వల్లే వాళ్ళ మీద రివర్స్ అయి నేను పెట్టాల్సి వస్తుంది. అనిల్ గారు, ఇది వాస్తవం అండి. సాంబశివరావు గారు, ఇది వాస్తవం అండి. మీరు అనవసరంగా నన్ను మరలా ఎప్పుడో అయిపోయింది, మన మధ్య అయిపోయింది. వినండి, మన మధ్య అయిపోయింది. ఎప్పుడో ఒకసారి గతంలో అనుకున్నాం, అయిపోయింది. మీ పని మీరు చేసుకుంటున్నారు, నా పని నేను చేస్తాను. అయిపోయిన దాంట్లో తప్పు నీదా నాదా? తప్పు నాదేనండి. ఇంకా నేను అంతకంటే ఏం చేయలేను. ఇప్పుడు కూడా తప్పు నాదే. ఇంక చెప్పండి, మీరు ఎవరు చెప్పమన్నా నేను ఒప్పుకుంటాను. కరుణాకర్ గారి విషయంలో మీరు అబద్ధాలు మిగిలిన ఏమండి నేను అవన్నీ రేజ్ చేసి తెలుసుకోవట్లా, రేజ్ చేసి వాదించి తెలుసుకోవట్లా. సమయం వచ్చింది రేజ్ చేయండి, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయిగా. వద్దండి. ఏమండి మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఏమండి సాంబశివరావు గారు, మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ప్రభువుకు తెలుసు, నా మనసుకు తెలుసు, నాతో మాట్లాడిన మీ మనసు తెలుసు, మీ మనసుకి తెలుసు. అసలు అక్కడ ఏం జరిగింది, అక్కడ అసలు ఏం జరుగుతుంది. కుమార్ బ్రదర్ ఉన్నాడు. ఇక ఏమండి ఏమండి నేను రెచ్చగొట్టుకొని మళ్ళీ నువ్వెంత లేకపోతే నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేసావు, ఇవి నేను చెప్పదలుచుకోవట్లేదండి. ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగిందండి? ఇది ఎన్నాళ్ళ క్రితం జరిగింది. అంటే జీవితకాలం తోతూనే ఉంటారా? తప్పు చేయలేదు. మీరు అట్లా పెట్టద్దు. మీరు 100% అక్కడికి రానని చెప్పారు. అక్కడికి రాదని చెప్పారు లేదా? మీరు రానని చెప్తాను అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఎదుటి వ్యక్తి ఏమర్థం చేసుకుంటాడు? నువ్వు భయపడి రాలేనని చెప్పావు. దట్స్ ఇట్. ఒక్క నిమిషం. నేను ముందే చెప్పా నన్ను రెచ్చగొట్టొద్దు, నేను సారీ చెప్తున్నానని కూడా చెప్పాను. నేను
నేను సారీ చెప్పేది జాన్ తిట్టి సారీ బాబు గారు, చెప్తాను. ఎవరు ఇక్కడ భయపడి వాళ్ళకి భయపడి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరండి. మీరు ఊహించుకొని వాళ్ళు చెప్పండొచ్చు, లేదా వాళ్ళు ఊహించుకొని ఉండొచ్చు. సాంబన్న గాని మేము గాని ఎవరు మతోన్మాదులకు భయపడిపోయారు వెనకాల ఒక్క నిమిషం. దాక్కొని ఉంటే ఇక్కడ మొక్కలు చూపించుకొని పోరాటం చేసే పనే లేదు. ఇది తప్పది. కొంచెం మీరు అలా ఇంకొంచెం అనడం తప్పది. నేను ఒక మాట చెప్పండి. చెబుతా బ్రదర్, ఒక మాట చెబుతా ఫైనల్ గా. ఇతను మాట్లాడిన దానికి నేను అలా అనుకుంటున్నాను, నేను అలా ఊహించుకున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఇతని వ్యవహారం, ఇతని యాటిట్యూడ్ చూస్తుంటే, ఆ ఫోజులు, ఆ ఫోటోలు, ఆ కథలు, ఈయన మాటలు, ఈయన వ్యవహారం చూస్తుంటే పెద్ద పోరం కూడా అనిపిస్తుంది నాకు అలా అనిపిస్తుంది. నేను ఫోన్ చేసి చెప్పమంటాం అందరికి, నాకు అలా అనిపిస్తుంది మనసులో. ఇడు పెద్ద పోరం పోగు, ఇడు పాస్టర్ కాదని అనిపిస్తుంది నాకు. నేను ఫోన్ చేసి అందరూ చెప్పాలని నేను ఇప్పుడు సామన్న కొంచెం అంటే నాకు అనిపిస్తుంది. అంటే ఎట్ట కుదిరింది? నేను అంటే నువ్వు చెప్పు అన్నమాట. ఏమన్నాడు? నీ దగ్గరకు వస్తే మీరేదో, మీ స్టూడియోకి వస్తే మీరేదో చేస్తారని సాంబశివరావు భయపడ్డాడు అని చెప్పి కరుణాకర్ గడితో అన్నాడు. ఆ కాల్ రికార్డింగ్ కూడా పెట్టాను. అంటే నేను అన్నట్టు నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు అక్కడ. నేను అనుకున్నానని నువ్వు అంటావేంది? నువ్వు తప్పు చేసి కూడా వెనక తగ్గను. అదే నిన్ను చూస్తాను నాకు మండిద్ది. సారీ Okay, పూత పూసిపోతుంటావు. కుదరదా ఎన్ని నీ సంగతి సామన్న. ఆలోపండి వదిలిపెట్టాం. సామన్న 1 minute. జాన్ బాబు సార్ మీరు మాట్లాడండి ఇప్పుడు. అన్మ్యూట్ చేసుకోండి. కూడా ఎత్తలా కేవలం ఈయన ఊహించుకున్నాడు అంటున్నాడు. కరుణాకర్ చెప్పాడు నాకు తీసుకురండి, నేను ఏం మాట్లాడినండి ఆయనతో చక్కగా మీతో ఎట్లా మాట్లాడానో సాంబశివరావుతో కూడా నేను అట్లా మాట్లాడతానని చెప్పాడు. ఈయన విన్నాడా? వినలా. అబద్ధాలు ఏం చెప్తున్నాడు లైవ్ లో. ఈ జాన్ బాబు ఊహించుకుని చెప్పాడు. అసలు నా పేరు ఎత్తడానికి వాడు ధైర్యం చాలదంట. నువ్వేనంత మనగాడివా పోటుగాడివా? లేకపోతే కరుణాకర్ మనగాడు పోటుగాడు ఆ మాటలు వద్దు సార్. 1 minute. ఆ మాటలు వద్దు. సమానమే. ఎవడెవడు అట్లా భయపడను. వద్దు. నేను ఖచ్చితంగా మేము రమ్మని చెప్పాను. నేను అట్లా మేము వద్దు రమ్మని- సార్. జాన్ బాబు గారు అట్లా please. వద్దు. ప్లీజ్ No. అలా మనం మాట్లాడుకొని పోతే ఇప్పుడు మీరు వచ్చిన దానికి అర్థమే ఉండదు. ప్లీజ్ ప్లీజ్ నిజంగా ఒక పని చేద్దాం ప్లీజ్. మీరు అన్నారు కదా, ఇప్పుడు నేను సభాముఖంగా పోనీ సాంబన్న గారు నేను అనిల్ కుమార్ ఉన్నాం, పోనీ రమ్మనండి వాళ్ళు డిబేట్ కి పిలుస్తున్నాం మేము ఓపెన్ గానే. బ్రదర్ ఒక మాట, ఇతను ఇక్కడ దొరికాడు, దొంగ దొరికాడు. ఒక మాట చెబుతానండి, దొంగ దొరికాడు మనకి. ఎట్లాగంటే ఇప్పుడు ఏమన్నాడు? కరుణాకర్ గారు సాంబశివరావుని తీసుకురా నేను డిబేట్ చేస్తాను ఇక్కడ కానీ నన్ను అన్నాడా? ఏమన్నాడు? నాతోటి నేను ఆల్రెడీ కాల్ రికార్డింగ్ ఉన్నది, రేపు కూడా వినిపిస్తాను. ఏమన్నాడు? సాంబశివరావు వస్తే మేము డిబేట్ చేయమండి, సాంబశివరావు వస్తే మేము డిబేట్ చేయం, సాంబశివరావుతో మేము డిబేట్ చెయ్యము అనే మాట అన్నాడని ఈ గాడిద కొడుకే మాట్లాడింది. నేను వినిపించాను యూట్యూబ్ లో. నో 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 సామన్న నో 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 ఇప్పటికీ ఉంది అలాగే. మరి no 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 సాంబన్న నో నాట్ లైక్ దట్. వద్దు. కొంచెం ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఈ లైవ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మన ఇంటెన్షన్ అది కాదు. హనీ జాన్సన్ గారు మీరు మాట్లాడండి సార్. ఒక్క నిమిషం అండి అన్న. సాంబన్న మీ యొక్క కోపంలో అర్థం ఉంది. జాన్ బాబు గారు ఏదేమైనా సరే మీరు క్షమాపణ అని అన్నారు, సంతోషమే. కానీ ఇలాగా క్రైస్తవ సమాజాన్ని గలిబిలి చేసే డబల్ స్టాండ్ తీసుకుంటే క్రైస్తవ ప్రపంచం మనల్ని నమ్మదు సార్. మిమ్మల్ని మీ మీద ఇప్పుడు వీడియో చేయాలనో, సాంబన్నకి నాకు లేదా అనిల్ కుమార్ గారికి మీరు ఏదో టార్గెట్ కాదు, మేము చేయాలని కాదు. తమ్లెన్ పెట్టి గుంట నక్కలకి తరిమి కొట్టండి అని అన్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు చెప్పండి? అది మాకు బాధ అనిపించింది. మీ గురించి మాట్లాడుతున్నారు ఒక మాట. ఒకవేళ మీ మాట తోలనాడినా, సాంబన్న గారి మాట తోలనాడినా మనం సహోదరులు, తప్పులేదు. అవును, అవతల దగ్గర మనల్ని తక్కువ చేసి మాట్లాడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. మీరు పెద్దవారిగా ఉన్నప్పుడు అసలు కరుణాకర్ గారికి కానీ, లేకపోతే ఈ లలిత్ కుమార్ గారు, లేకపోతే వీళ్ళందరికీ ఎవడండి భయపడతారు? ఇక్కడ భయపడిన వాళ్ళు అయితే మనం ఎందుకు పోరాటం చేస్తాం? వాళ్ళకి ధైర్యం లేక వాళ్ళు స్టూడియోస్ లోనే అక్కడెక్కడ కూర్చుంటారు. బయటికి రమ్మంటే ఎవరు రావట్లేదు కదా. దాని విషయంలో మాట్లాడుంటారు. సాంబన్న అసలు అక్కడికి ఇందాక ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. వాడు యేసుక్రీస్తుని మరియమ్మని తిట్టి వాడు అడ్డాలోకి వెళ్ళబెట్టి వాడు రావాలా, మిడిల్ గా ఒక స్టేజ్ అనేది ఏర్పాటు చేసి ఒక దగ్గర మనం ఆ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలా. అదైతే నాకు సమ్మతం అన్నారు. మీరు అలాగే మాతో ఆ మాట మాట్లాడుంటే బాగుండు. మేము ఈ స్టేట్మెంట్లు ఇచ్చి కొంత మరి తప్పు జరిగి ఉండొచ్చు, మీ పక్షాన్ని జరిగి ఉండొచ్చు, లేదా వారు తప్పుగా ఆలోచించుకొని మరి మీరు నేను గాని సాంబన్న గాని లేకపోతే ఈ క్రైస్తవ సమాజానికి తెలియని వారం కాదు కదా. మీరు అప్పుడు మీతో కూడా నాకు కూడా నేను ఇంకొక చిన్న ప్రయత్నము. సాంబన్న గారు అండ్ జాన్ బాబు గారు ఇంకొకసారి చాలా చక్కగా కొంచెం మనం టోన్ తగ్గించుకొని విషయాన్ని మనం సాల్వ్ చేసుకుందాం, ప్యాచప్ చేసుకుందాం. సో మాట్లాడండి సాంబన్న గారు అండ్ జాన్ బాబు గారు. బ్రదర్ ఒక్క మాట, ఒక్కొక్కరే మాట్లాడినాయండి. ముందు సాంబన్న గారు చెప్పనియండి, అయిపోయిన తర్వాత జాన్ బాబు గారు చెప్తారు. సాంబన్న గారు చెప్పండి, ఒక్కొక్కరే మాట్లాడినాయండి. అన్నా చెప్పండి అన్న. సాంబన్న ఇతను ఏమన్నాడంటే, మాతో చెప్పింది ఏంటంటే, ఆయన వీడియో కూడా పెట్టాడు. ఏమని చెప్పాడంటే, సాంబశివరావుతో మేము డిబేట్ చేయమని చెప్పేసి కరుణాకర్ గారు గంటాపదంగా చెప్పాడు.
ఏదేదో గోచిగాడు ఏదో ఆ స్థాయి మాది, మర్చిపోయే మాట అన్నాడు. ఆయన మా స్థాయి కాదండి ఆయనది, కాబట్టి మేము డిబేట్ చేయమని చెప్పి కరుణాకర్ గారు అన్నట్టుగా ఇతనే చెప్పాడు. ఇతనే ఒకటి 4 సార్లు చెప్పాడు. చాలా మంది ఫోన్ కాల్లో చెప్పాడు. ఆయన వీడియోల్లో ఉండే, నా వీడియోలో కూడా ఉన్నాయి. నేను వినిపించాను ఆల్రెడీ. రేపొద్దున నేను మళ్ళీ ప్లే చేస్తాను. ఇతను ఏమంటున్నాడంటే ఇప్పుడు మాట మార్చి కరుణాకర్ రమ్మన్నాడు, డిబేట్ చేస్తానన్నాడు, సాంబశివరావుని పిలువ అన్నాడు. అంటే 2 నాలుకలు ఎలా ఉంటాయండి మీకు? 2 నాలుకలు ఎలా ఉంటాయి మీకు? అప్పుడేం మాట్లాడు, ఇప్పుడేం మాట్లాడు. నా స్థాయి కాదన్నాడు సాంబశివరావుది, నా స్థాయి కాదు, నేను డిబేట్ చేయను. ఇప్పుడు ఆ గోచిగాడు వాళ్ళు ఉన్నారండి బూత్ బ్యాచ్, వాళ్ళతో మీరు డిబేట్ చేస్తారా? అట్లాగే నా స్థాయి కాదండి అతనిది, నేను చేయను డిబేట్ అని అన్నాడు అని, నా స్థాయి కాదన్నాడు అని 100 మందికి చెప్పాడు. వాడు ఒకసారి అంటే 10 దాదాపు చాలా మందికి చెప్పాడు దరిద్రుడు. చెప్తే ఇప్పుడు ఏమంటున్నాడు, కాదు కరుణాకర్ రమ్మన్నాడు అంటే ఎంత దారుణంగా వాడికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు చూసారా? ఇతను గుంటనక్క బుద్ధి ఇక్కడ అర్థం కావట్లేదా? ఇతని బిహేవియర్ ఇక్కడ అర్థం కావట్లేదా? ఎంత ఇలా అబద్ధాలు చెప్పేవాడు, ఇలా మాటలు మార్చేవాడిని ఎలా నమ్మాలి చెప్పండి మనం? ఇతను గుంటనక్కానికి చెప్పండి. 1 minute మాట్లాడండి. జాన్ బాబు గారు చెప్పండి సార్. సాంబన్న ఇంటెన్షన్ అది, మన సోదరులే, ఆయన ఇంటెన్షన్ అది. మీరు అలా మాట్లాడారని ఆయన బాధతో మాట్లాడిన తప్ప మీ మీద వ్యతిరేకమో కోపమో కాదండి. చెప్పండి సార్. నా మాట వినపడుతుందండి జాన్సన్ గారు? మేము మ్యూట్ లోకి వెళ్తాం, మీరు మాట్లాడండి, మీరే మాట్లాడండి. నేను ఆల్రెడీ మీ ఎంటర్ కాగానే చెప్పానండి. ఎందుకంటే మాక్సిమం అక్కడ కూర్చున్న మీ అందరిలో వయసులో నేను పెద్దోడిని. మీకు మాదిరికరంగా నేను ఉండాలి, ఒక సేవకుని కూడా. ఒక అన్నదమ్ముడుగా నేను అర్థం చేసుకొని, మీ బాధ, మీరు అంటున్న విషయాన్ని అర్థం చేసుకొని, నేను ముందుగానే వద్దు, వివాదం వద్దు, అరుచుకునే పరిస్థితులు రాకూడదని నేను ప్రస్తావన చేస్తూ మంచిగానే మాట్లాడుకుంటూ నా బాధ ఏంటో మీకు వ్యక్తపరుచుకుంటూ, లేదా నేను చెప్పదలుచుకుని మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. సో ఈ విషయాల్ని నేను సారీ చెప్పినా కూడా జాన్ బాబు సార్, మీ వాయిస్ కట్ అవుతుందండి సార్. మీ ఇది నెట్ సరిగా లేదనుకుంటాను జాన్ బాబు గారు. సార్ మీ వాయిస్ రావట్లేదు, మళ్ళీ ఒకసారి కట్ అయ్యి రండి సార్. ఒకసారి కట్ అయ్యి రండి. జాన్ బాబు గారు, ఈలోపు భాను గారు మీరు చూస్తున్నారు కదా, మీరు ఎలా వచ్చారు ఒక్క మాట చెప్పండి. ఈలోపు జాన్ బాబు గారు వస్తారు. భాను బ్రదర్. అంటే ఇందాక దాకా విన్నాను, ఇప్పుడు ఏం జరిగిందో ఒకసారి వినలేదన్నా. ఇప్పుడే వాదం జరుగుతుందో అదొక్కటే విన్నాను, అంటే క్లారిటీ లేదు. సరే, మీరు మ్యూట్ లో ఉండండి. సాంబన్న బ్రదర్, ఆయన చెప్పడం ట్రై చేస్తున్నారు అన్నా కదనా? ఇప్పుడు చాలా మంది మనం ఏ ఛానల్ మీద చెప్పండి లైవ్ లోకి వస్తారు రాకపోవడం లేదన్నా, వస్తారు. ఇది మనం కొనసాగిద్దాం. ఆ మాట కొంచెం ఇది ముందుకెళ్ళినా ఇది ఖచ్చితంగా ఇది మనం కొనసాగిద్దాం అన్న. మన స్టాండర్డ్ చెప్పండి అన్న, మనం ఎలా ఉన్నాం, మన స్టాండర్డ్ చెప్పండి. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇతను బుద్ధి నేను బయట పెట్టదలుచుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏదో జనాల ముందు కళ్ళబొల్లి మాటలు చెప్పి, కథలు చెప్పి తప్పించుకుందామని ట్రై చేస్తున్నాడు. ఇతను ఏదో మంచోడిని అనిపించుకోవాలని ట్రై చేస్తున్నాడు. మాటకు ముందు 10 సార్లు నేను సేవకుడిని, నేను పెద్దోడిని, నేను చెప్పినట్టు మీరేనాలా, మీకంటే నేను పెద్దోడిని, మీకంటే నేను అది ఇది అని చెబుతూ ఉంటాడు. ఒక మనువాద భావజాలం ఉంది ఇతని దగ్గర. మతోన్మాద భావజాలానికి తగ్గట్టుగా మనువాద భావజాలం కూడా ఉంది. అంటే ఏంటంటే, మీరంతా నేనేమన్నా పడి ఉండాలా, మీరు మెదలకుండా ఉండాలా, అది. అయితే ఇక్కడ నేను ఇతని బుద్ధిని నేను ఎక్కడ క్యాచ్ చేసి చెప్తున్నానంటే, ఇతని స్వభావం ఎలాంటిదంటే, మనతో మాట్లాడిన మాట ఏమో అప్పుడు అందరూ విన్నారు, వీడియోలో ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, వీడియోలు అన్నీ ఉన్నాయి. నా స్థాయి కాదు అన్నాడు, అందుకని నీతో డిబేట్ చేయను అన్నాడు, అందుకని వదిలేసాం సాంబశివరావు అని చెప్పేసి ఈ దరిద్రుడు మళ్ళీ ఏమంటాడు ఇప్పుడు, లేదు రమ్మన్నాడు, నేను చేస్తానన్నాడు డిబేట్ అని కరుణాకర్ గారు అన్నాడు అని చెప్పేసి. అంటే నేనే మొదటి నుంచి అదే చెబుతుంది, వీడికి క్రైస్తవులు పనికిరారు, వీడికి క్రైస్తవులు ఇతనికి క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు పనికిరారండి. ఇతను ఏకాడికి మతోన్మాదులను అంటేసుకొస్తుంటాడు. కరుణాకర్ గారిని ఒక మాట అంటే వాళ్ళు అంటున్నాడు, చూడండి, నువ్వేమైనా పెద్ద పోటుగాడివా, నువ్వేమైనా పెద్ద మనగాడివా, వాడిని తీసుకొని రా, ఎవడు పోటుగాడు తెలిసిద్ది,
వాడిని తీసుకొని రా, ఎవడు మనగాడే తెలిసిద్ది. తీసుకొచ్చి కూర్చోబెట్టు, వాడి తరపునే కూర్చో, నువ్వు కూడా వాడి తరపునే కూర్చో. దేవుడు అంటే ఎవరు, దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, బైబిల్, హిందూ గ్రంథాలు, తీసుకొని రా, కూర్చొని మాట్లాడదాం. విజయవాడ నడిబొట్టులో స్టే చేద్దాం రా, గుంటూరా విజయవాడ నీ ఇష్టం, తీసుకొని రావని. వాడి దగ్గర నిజంగా దమ్ముంటే ఎవడు పోటుగాడో తేలిద్ది అక్కడ, ఎవరు పోటుగాడో తేలిద్ది అక్కడ. నీకు మళ్ళీ పోయి వాడికి దాసోహం అయ్యి వస్తాం అనుకున్నావా ఏంది? నువ్వు ఎలా పోయి వాడికి దాసోహం అయ్యి వచ్చావో అలా దాసోహం అయ్యి వస్తాం అనుకున్నావా ఏంది? పోటుగాడు అన్నాను నేను అంటాం కాదు, నేను మాటలు ఏ ఉండవు, మన శాతలే అన్ని. ఇతను నిజంగా బ్రదరు, నా ఆవేదన నేను చెప్తున్నాను, నా బాధ నేను చెప్పండి. ఆ ఇంటర్వ్యూ జరిగే టైంలోనే నా స్థాయి కాదన్నాడు కరుణాకరు, నా స్థాయి కాదన్నాడు అని చెప్పేసి 100 మందికి చెప్పాడు బ్రదర్. చాలా బాధేసింది నాకు. అంటే ఒక రకంగా వాడు అన్నది ఒకసారి అయితే ఈడు 100 సార్లు వీడియోల్లో ఫోన్లు చేసిన వాళ్ళకి ఎక్కడ ఇతను అన్న మాటలు చాలా దారుణంగా మాట్లాడితే నాకు చాలా బాధేసింది. దేవుడితో చెప్తున్నా, ప్రార్థన చేసుకున్నా తప్ప నేనేమి దాని గురించి మాట్లాడాలి. కానీ బ్రదర్ బ్రదర్ ఈ మాట కంప్లీట్ అవ్వండి. నాకు కొంచెం ప్రాబ్లం ఇదేదో బ్రదర్ ఓకేనండి బ్రదర్ తెలుసు ప్రాబ్లం. చెప్పండి. నేనేం చెప్తున్నాను మరి, మీరు ఎంతవరకు నాకు తెలియదండి. నేనేం చెప్తున్నానంటే, నేను అందుకని ముందు రాగానే నేను ఒక విధంగా ఇక్కడ మీ కూర్చున్న మీ అందరిలో వయసులో పెద్దవాడిని, సరే ఒక అన్నలాంటి వాడిని కాబట్టి నేను మార్గదర్శకంగా ఉండాలి, రెచ్చగొట్టే వ్యక్తిత్వంతో మాట్లాడకూడదు, నేనే సారీ చెప్దాం తప్పేమైంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఎంటర్ అయ్యాను. నేను వాస్తవంగా మీ లైవ్ చూసిన వెంటనే రేపు నేను లైవ్ చేయటమా వీడియోలు చేయటమా చేయాలనుకున్నాను ముందు. కానీ ఆ వ్యూ మంచిది కాదు, ఇట్లా ఒకరినొకరు పెట్టుకోవడం మంచిది కాదు అని ఆలోచన చేసి ఉన్న విషయాలు ఏదైనా ఉంటే ముఖాముఖి మాట్లాడేద్దామని లైవ్ లోకి ఎంటర్ అయ్యాను. అనిల్ బ్రదర్ వింటున్నారా? సార్ వినపడుతుంది. చెప్పండి. ఇకపోతే అనిల్ బ్రదర్, మీరు ఒక విషయంలో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆ వినయ్ అనేటువంటి సోదరుడు మీరు ఏంటంటే, మీ ఫోటో వేసినప్పుడు అదేదో ముస్లిం ఛానల్లో నుంచి అట్లా అది ఏదో వచ్చింది, ఆ తర్వాత ఏదో సీసీ ద్వారా ఈయనకి వచ్చిందేమో అని మీరు ఏదో వ్యాఖ్యానం చేశారు. వాస్తవంగా నాకు అదేం తెలియదండి. అసలు సీసీ బ్రదర్ నాతో మాట్లాడి 2 days అయింది. వాస్తవంగా అతనికి నాకు టచెస్ ఏం లేవు. నేను మీ ఫోటో కోసం నేను సెర్చ్ చేశాను, AKWS అని బ్రౌజ్ చేశాను క్రోమ్ లోకి వెళ్ళి. చేస్తే కొన్ని పిక్చర్స్ వచ్చినాయి. ఆ పిక్చర్స్ లో నాకు అందంగా ఉన్న ఫోటో కావాలి. నేను సాధారణంగా అందంగా ఉన్న ఫొటోస్ ఎవరైనా సరే చక్కగా ఉన్నాయి, బాగున్నాయి, క్లియర్ గా ఉన్నాయి అంటే పెడతాను. దానికోసం వెతికినప్పుడు ఈ ఫోటో నాకు నచ్చింది. సో క్లియర్ గా ఉంది, చక్కగా ఉంది అని చెప్పి నేను పెట్టేనే తప్ప దీని విషయంలో సీసీ అనేటువంటి వ్యక్తికి నాకు ఈ ఫోటోకి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఒకటి మీకు క్లారిటీ ఇస్తున్నాను. తర్వాత పోతే అయితే సార్ ఒక్క నిమిషం, నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి, నేను కూడా మాట్లాడతాను. సార్ జాన్ బాబు సార్, ఇక్కడ జరిగింది ఏంటంటే, కొంచెం సౌండ్ తగ్గించి, దాదాపుగా ఫిబ్రవరి ప్రవీణ్ గారి మరణానంతరమే, ప్రవీణ్ అన్న గారి మరణానంతరమే మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి ఈ సిసి అనే వ్యక్తి ఫోన్ చేయడం మొదలుపెట్టి అతను ఏమని మాట్లాడాడో నేను నోటితో చెప్తాను సార్. నా దగ్గర ప్రస్తుతం నా పాత ఫోన్లో రికార్డు ఉంది, ఇందులో లేదు, ఆ రికార్డు ఉంది. అన్నా అనిల్ అన్న, నేను SRK అని మాట్లాడుతున్నాను అన్న, అదే సీసీ అని కూడా అంటారు కదా అంటే, చెప్పండి అని అంటే, ఈ జాన్ బాబుని కొట్టాలన్నా, ఈ జాన్ బాబుని బాగా ఈపంతా వాయించాలి. ఎక్కడ దొరుకుతాడు ఈ జాన్ బాబు, ఏ ఊరు, తెనాల్లో ఎక్కడుంటాడు, వాళ్ళ చర్చ్ పేరేంటి అని అడిగాడు. నేను అన్నాను, ఏమోనండి, నేను ఎప్పుడు తెనాలి వెళ్ళలేదు, జాన్ బాబు గారి చర్చ్ ఎక్కడుందో నాకు తెలీదు అన్నాను. మీది బ్యూలా మినిస్ట్రీస్ అని నాకు తెలుసు. కానీ నేనేమన్నాను, ఎందుకండి ఇప్పుడు ఎందుకు జాన్ బాబు గారి గురించి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంటే, అసలు బుర్రుందా, కరుణాకర్ గారికి పెద్దపీట వేస్తుంటాడు, ఏమన్నంటే లలిత్ కుమార్ దగ్గరికి వెళ్తుంటాడు, వాడి దగ్గరికి వెళ్తుంటాడు, వీడి దగ్గరికి వెళ్తుంటాడు, ఎట్లానైనా సరే అన్న, నా దగ్గర చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ నేను తీసుకెళ్ళి అక్కడ నేను జాన్ బాబుని కొట్టిపించాలనుకుంటున్నాను, అది ఇది అంటే, నానా అది చాలా తప్పు.
అర్థమైందా? నీకు ఎంతన్నా కోపం ఉండని, ఆ కోపం నీ మనసులో పెట్టుకొని దేవుణ్ణి అడుగు ఆ కోపం తగ్గించమని. అంతేగాని కొట్టడం, ఒకరిని బాధించటం, లేదా ఒకరి ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేయటం ఇలాంటివి చేయకూడదు అని నాకు ఆ సీసీ చెప్పినప్పుడు నేను ఆ సీసీ అనే వ్యక్తికి నేను చెప్పా. అతనికి ఎప్పటి నుండో మీ మీద పీకల దాకా ఉందన్న సంగతి హింట్ నాకు ఉంది. అందుకనే నేను మీ మంచి కోరి మీరు ఇనోష్పాల్ ఛానల్కి వెళ్తున్నప్పుడు నేనేం చెప్పాను, అక్కడ సీసీ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి, అతను మిమ్మల్ని తిక్క ప్రశ్నలు అన్నీ అడుగుతాడు, మిమ్మల్ని ఇరకాటంలో పెడతాడు, లేదా మిమ్మల్ని డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తాడేమో అని కూడా నేను మీకు చెప్పాను. ఎందుకు వీళ్ళందరూ స్లీపర్ సెల్స్ అండి, వాళ్ళు దే ఆర్ నాట్ గుడ్ పీపుల్. సో ఎవరు దే ఆర్, వాళ్ళంటే సీసీ ఇలాంటి వాళ్ళు, రైట్? సో మిమ్మల్ని అలర్ట్ చేయడానికి నేను ఆ కాల్ చెప్పడం జరిగింది. సో ఇలా మనతో పాటు ఉన్న వాళ్ళు కొంతమంది రెచ్చగొడితే మనం అలా వెంటనే కోప్పడడం, రెచ్చిపోవడం, అలా అది మీరు వయసులో పెద్దవారు కాబట్టి వీ షుడ్ నాట్ డూ దాట్. ముందు వెనక కూడా మనం ఆలోచించుకొని మీరు వీడియోలు పెడితే బాగుండునేమో అనేది జాన్సన్ గారు కానీ సాంబన్న గారు కానీ మా ఉద్దేశం అది. మీరు చెప్పారు. ఇంకొక విషయం నేను చెప్తాను, బ్రదర్ మాట్లాడతారు. జాన్ బాబు గారు, మీకు ఒక చిన్న విషయం. ఇప్పుడు సీసీ అనేవాడు ఎంత చెప్తావో మాకు తెలుసు. మీరు అలాంటి వాళ్ళతో కలిసి తర్వాత మతోన్మాద ఛానల్లో కూడా మీరు వెళ్ళి గతంలోనే మమ్మల్ని అందరూ తిట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ నాతో బాగుంటారు, మీతో బాగుంటారు అని. వాళ్ళతో మేము ఎందుకు ఉంటాం సార్? మేము ఎందుకు ఉండాలి వాళ్ళతోని? క్రీస్తుని, మరియమ్మని, తర్వాత క్రైస్తవులు అవమానపరి తిడుతున్నలతో మేము ఎందుకు ఉంటాం? అలాంటి వాళ్ళ దగ్గర మేము ఎందుకు ఉంటాం? అలాంటి వాళ్ళ ఛానళ్ళకి మేము ఎందుకు వెళ్తాం? మీరే వెళ్ళారు గతంలో, వాళ్ళ ఛానల్ దగ్గరికి మీరే వెళ్ళారు, వాళ్ళతో మీరే ఉన్నారు. మీరు పెద్దవాళ్ళు అంటున్నారు, బాగుంటారు. మరి పెద్దరికంగా ఎక్కడ మేము మిమ్మల్ని చూసి నేర్చుకునే పని ఏదైనా చేస్తుంటే మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. పైగా సీసీని పిలిచి మీ ఛానల్లో మీ లైవ్ లోని మమ్మల్ని అందరినీ తిట్టించడానికి లేదా క్రైస్తవులు వ్యతిరేకంగా మాట్లాడించడానికి చేయడం ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ఆలోచించండి ఒకసారి. మీరు ఇది రైట్ అంటారు? మీరు వచ్చారు, సారీ అన్నారు, బాగుంది, ఒప్పుకుందాం. మీరు పెద్దోళ్ళు కాబట్టి క్రీస్తునందు సహోదరులతో ఐక్యపరచబడాలని దేవుడే చెప్పాడు, ఓకే. దాని గురించి ఇప్పుడు సాంబన్న గారి బాధ, ఆవేదన మేము ఎందుకు కలాలండి? అసలు మతంతో మేము ఎప్పుడు కలవండి. వాళ్ళు పిలిచినా మేము వెళ్ళాం. వాళ్ళు క్రైస్తవ్యాన్ని అవమానపరిచిన వాళ్ళు, క్రీస్తుని వ్యతిరేకించిన వాళ్ళు, క్రైస్తవ్యాన్ని తిట్టిన వాళ్ళు, వాళ్ళతో మేము వెళ్ళవలసిన పని లేదు. ఆ ఛానల్లోకి మీరే వెళ్ళారు. అలాంటి వాళ్ళు తీసుకొచ్చి మీరే మీ ఛానల్లో మాట్లాడిస్తారు. మరి ఇదంతా మేము మిమ్మల్ని చూసి ఏమి నేర్చుకోవాలంటారు? మీరు చెప్పండి. ఇప్పుడు హనీ జాన్సన్ గారు, మీకు ఇష్టమైతే మీరు వెళ్తారు, ఇష్టం లేకపోతే మిమ్మల్ని ఎవరు బలవంతం చేయరండి. ఎక్కడైనా, ఎక్కడికి వెళ్ళటానికైనా, ఏ ఛానల్లో మీరు మాట్లాడటానికైనా, ఎవరితో మాట్లాడటానికైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను మిమ్మల్ని బలవంతం చేయలేదు. నేను ఎప్పుడు కూడా మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి మాట్లాడండి అని నేను బలవంతం చేయలేదు. విషయం ఏంటంటే నేను కూడా అదే చెప్పాను. నేనే సంవత్సరంలో ఒకసారి 2 సార్లు మాత్రమే ఎప్పుడన్నా హైదరాబాద్కి వెళ్ళడం జరుగుతుంది. సో నేను ఏదో స్నేహం, నువ్వు భలేవాడు, అది ఇది అని లేనిపోయి నా మీద కొంతమంది క్రైస్తవుల్లో ఉన్నటువంటి వాళ్ళే పుట్టించి మాట్లాడుతున్నారు. అది నాకు బాధ కలిగిస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే, నేను మొట్టమొదటిగా వెళ్ళొచ్చిన రోజు, మొట్టమొదటిగా అక్కడ నుంచి వచ్చిన వస్తూ ఉండగానే మీలాంటి వాళ్ళు మీరందరూ కూడా అప్రిషియేట్ చేశారు. అది మర్చిపోబాకండి. అప్పటికి మీకు నచ్చింది. ప్లీజ్ let me complete brother, please let me complete. Please let me complete. Let me correct brother, please. అది ఫస్ట్ టైం కాదు సార్, అది రామాయణం. yes second time yes. అక్కడ నేను నాకు హిందూ గ్రంథాల మీద పట్టు లేదన్న సంగతి నేను పబ్లిక్ గానే చెప్తాను. ఆ సమయంలో కుమార్ బ్రదర్ గాని, విశ్రాంత్ బ్రదర్ గాని ధీటుగా చక్కగా వాళ్ళకి తెలిసింది మంచిగా వాదించారు. బిబిలికల్ గా నేను మాట్లాడాను. సరే, టోటల్ గా బ్రదర్ వెల్ అండ్ గుడ్, ఒక చిన్న దారి వేశారు, తర్వాత మనం దాని మీద నడుచుకోవచ్చు అని మీరు అందరూ హ్యాపీ అయ్యారు. దానికి దేవుడే సాక్షి, మీ మనసులే సాక్షి. ఇకపోతే తర్వాత ఏంటంటే, ఏమండి ఇప్పుడు కరుణాకర్ని, లలిత్ కుమార్ని ప్రక్కన పెడితే తర్వాత చాలా హైందవ ఛానల్లోకి, మతోన్మాదాన్ని ప్రేరేపించే ఛానల్లోకి చాలా మంది క్రైస్తవులు వెళ్ళారు. చాలా మంది వాళ్ళతో కూర్చున్నారు, వాళ్ళతో మాట్లాడారు, చాలా మంది చేశారు.
దానికి నన్ను ఒక్కడే బ్లేమ్ చేయటం అది న్యాయమా? అది న్యాయమా? ఒక్క నిమిషం అండి. మీరు అన్నారు కదా పెద్దవాళ్ళు మీకంటే పెద్దవాడిని నన్ను చూసి మిమ్మల్ని చూసి మేము ఏమి నేర్చుకోవాలో చెప్పండి. మిమ్మల్ని చూసి మేము ఏమి నేర్చుకోవాలో. మా ముందు సేవకులు కదా, మీరు అన్నారు వయసులో పెద్దోళ్ళు, మేము సేవకుడిని, నేను పెద్దోడిని అన్నారు కదా. మిమ్మల్ని చూసి మేము ఏమి నేర్చుకోవాలి? ద్వంద్వ ధోరణ? ఏ గ్రంథాలు ఏమి నేర్చుకోవాలంటే చెప్పారు. మీరు ప్రశ్న అడిగారు కదా, చెప్పనివ్వండి. ఏమి నేర్చుకోవాలని మీరు ప్రశ్న అడిగారు కదా, మాట్లాడివ్వండి. నన్ను ఏమి నేర్చుకోవాలి అన్నారు. ఏమి నేర్చుకోవాలి అంటే, ఒకవేళ తప్పు ఎదుటివాడు చేసినా అది మనకు తెలిసిన పోనీ మనమే క్షమాపణ చెప్పాలి అని మీరు నన్ను చూసి నేర్చుకోండి. నేను ముందు చేసింది అదే. మీరు మాట్లాడండి. మీరు పనులన్నీ చేశాను నేను. చెప్తారు. ఇప్పుడు నేను చేశాను. ఇప్పుడు నేను చేశాను. మీరు చెప్పినప్పుడు విన్నాను కదా, నేను చెప్పినప్పుడు వినండి, కొంచెం వినండి సావధానంగా. మీరు చేసినవన్నీ చేసేసి క్షమాపణ అంటే దానికి అర్థం ఉందా? మేము మతోన్మాదుల మీద గ్రంథాలతో చేయకముందే క్షమాపణ చెప్తారా? మళ్ళీ మీరు మాట్లాడుతారండి. చేసినవన్నీ చేసి క్షమాపణ కంప్లైంట్ మీరు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడాలి. అందుకే చెప్పండి. మీరు ఒక నిమిషం ఆగండి. నేను పూర్తి చేస్తాను. చెప్పండి అనిల్ గారు, చెప్పండి, మాట్లాడండి. హనీ జాన్సన్ గారు, సాంబశివరావు గారు అండ్ రెవరెండ్ జాన్ బాబు గారు అండ్ నేను, మన నలుగురం ఇదే విషయం రేపు కానీ ఎల్లుండి కానీ మరి మనం చర్చా కార్యక్రమం పెట్టుకుందామా? ఒక్క నిమిషం నేను మాట్లాడొచ్చా అయ్య గారు? సరే, జాన్ బాబు గారు వచ్చారు కాబట్టి ఒక్క నిమిషం మాట్లాడండి. జాన్ బాబు గారు, ప్రైజ్ లార్డ్ అయ్య గారు. హలో జాన్ బాబు గారు, హలో. బ్రదర్ కంటిన్యూ చేయండి, ఆయనకి సిగ్నల్స్ అందట్లేదు. కంప్లీట్ చేయండి. సో ఇప్పుడు నేను మాట్లాడతాను. జాన్ బాబు సార్, ఓకే, వి విల్ మళ్ళీ మాట్లాడదాం బ్రదర్. 4 hours అయిపోయింది, అప్పుడే చాలా టైం అయింది. 11:30 అయిపోయింది. భాను గారికి ఒక వర్డ్ ఇవ్వండి. భాను గారు చెప్పండి సార్. జాన్ బాబు గారు, నా మాటలు గనక మీకు వినపడుతున్నాయి అని అనుకుంటే ఒకసారి నేను చెప్పేది కూడా వినండి సార్. నేను కూడా మీ వీడియోస్ చాలా చూస్తున్నాను. చాలా చూసి నాకు కూడా అంటే ఫస్ట్ లో నేను మీతో మాట్లాడాను అయ్యగారు ఫోన్లో. ఇప్పుడు మిగతా మన అయ్యగారులతో సేవకులతో ఎట్లయితే మాట్లాడానో మీతో కూడా అలాగే మాట్లాడాను. మీ మీద అప్పుడు మంచి అభిప్రాయమే ఉంది. ఇప్పుడు మాత్రం ఈ మధ్య కాలంలో మీ వీడియోలు చూస్తే నాకు చాలా కంపరంగా, రోతగా, ఇరిటేషన్ గా ఉంది. అంటే మీరు సేవకులు అనే మాట అనడం కూడా నాకు ఇష్టం అనిపించట్లేదు సార్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీ వీడియోలు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు మొత్తం ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు, అన్యాయంగా చంపేశారు, హత్య చేశారని రోడ్డెక్కి ఆ రకంగా పోరాడుతుంటే మీరు ఆయన్ని ఏ రకంగా ఆయన విషయంలో ఏం మాట్లాడారో, ఎలా మాట్లాడారో మేమంతా చూసాము, క్రైస్తవులు అందరూ చూశారు. ఆ రోజుతోనే మీ మీద ఉన్నటువంటి గౌరవం, ఆ విలువ మొత్తం పోయింది. ఎందుకంటే ఒక సేవకుడు అయ్యి ఉండి తోటి సేవకుడు చనిపోతే, అన్యాయంగా చంపేసేస్తే దాన్ని మీరు ఏ రకంగా చిత్రీకరణ చేశారో అది అందరూ చూశారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మీ వీడియోలు నేను నిన్న చూశాను, మొన్న కూడా చూశాను. ఎక్కడా కూడా సేవకుడు యొక్క ప్రేమ కనపడట్లేదు, సేవకుడు యొక్క తగ్గింపు స్వభావం కనపడట్లేదు. ఇందాక కూడా మీరు మాట్లాడుతూ నేను రేపు వీడియో చేద్దాం అనుకున్నాను, రేపు సాయంత్రం లైవ్ వీడియో చేద్దాం అనుకున్నాను. ఏం వస్తుంది సార్ వీడియోలు చేస్తే? మీరు ఏం చేయాలి? సేవకులుగా మీరు ఏం చేయాలి? బైబిల్ని బోధించాలి. సేవకులు మీలో మీరు తిట్టుకొని, మీలో మీరు కొట్టుకొని ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారండి క్రైస్తవ సమాజానికి? లేకపోతే అడిగేవాడు ఎవరు లేడు అనుకుంటున్నాడా? లేకపోతే మేము ఏం చేసినా చెల్లుబాటు అయింది, లేకపోతే మాకంటే తోపులు ఎవరు లేరు అనుకుంటున్నారా? ఇట్లా మీలాంటి వాళ్ళు ఉండబట్టే మతోన్మాదులు ఈ రోజు మేరీ మాతను గురించి, యేసు ప్రభు గురించి అనరాని మాటలో ఎంత దారుణంగా అంటున్నారంటే అంత దారుణంగా తయారైపోయారు వాళ్ళు. మీలాంటి వాళ్ళని చూసే ఇదిగో మీ ఒక పాస్టర్ పోరాడతాడు, హనీ జాన్సన్ గారు లాంటి వాళ్ళు, సాంబశివరావు లాంటి వాళ్ళు పోరాడతారు. మీరు పోయి వాళ్ళు ఎవరి మీద అయితే పోరాడతారో సమాధానం చెప్తాను, ఆపండి, నన్ను మాట్లాడివ్వండి. చెప్పండి. మహా అయితే మీ వయసు ఒక 40 ఏళ్ళు కూడా ఉండదు అనుకుంటున్నాను సార్. ఇప్పుడు వయసు ఎందుకు సార్? సార్ ఒక నిమిషం వినండి, మాట్లాడివ్వండి సార్. అంటే మిమ్మల్ని పొగిడితేనే ఏమన్నా చక్కగా వింటారు, మిమ్మల్ని ఏమన్నా బాధపెడితేనే ఊరుకోరా? లెట్ మీ కంప్లీట్, మాట్లాడివ్వండి. భాను గారిని మాట్లాడివ్వండి. భాను గారు అడిగినారు, మాట్లాడివ్వండి. భాను గారితో మాట్లాడివ్వండి.
జాన్ నేను బాబాయ్ గారు ఒక పెద్దోళ్ళని మాట భాను అంటే ఇది. గారికి నేను జవాబు చెప్పాలి కదా, భాను గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి కదా. పెద్దోళ్ళు భాను మీరు మీరు ఆగండి, మీరు సమాధానం మీరు చెప్పండి. ఆగండి. మాటకు ముందు పెద్దోళ్ళని నాకు అన్ని భాను తెలుసు గారికి అనకండి. మీరు మాటకు భాను ముందు గారు పెద్దోళ్ళని నాకు అన్ని తెలుసు అని అనకండి అనకండి అనకండి. జాన్సన్ గారు నాకు అన్ని తెలుసు నేను అనలేదు. ఇప్పుడు నేను ఆ మాట ఎత్తలేదు కదా. కేవలం నీ Okay. వయసు ఎంతయ్యా, నువ్వు చిన్నోడు అని చెప్తున్నాను. నేను నాకు అన్ని మీ తెలుసు, నీకంటే అందరి మీద పెద్దోడని నేను చిన్నవాడిని వాడలేదు. సార్. నేను వయసు చిన్నవాడిని విషయం కానీ పరంగా చెప్తున్నాను. కాదు, వినమ్మా కాదు, వినమ్మా, జాన్- లెట్ మీ టాక్. నువ్వు ఆల్రెడీ మాట్లాడేసావు, మాట్లాడాల్సింది దానికంటే కూడా ఎక్కువ మాట్లాడేసావు. వినండి బ్రదర్ వినండి. మీరు ఆగండి. అనిల్ బ్రదర్, ఆ కిరణ్ అనేటువంటి ఆయన మీట్ చేయండి. కిరణ్ అనేటువంటి మీట్ చేయండి. ఈ కిరణ్ అనేటువంటి ఆయన మీట్ చేయండి. ఉండండి, Please. ఉండండి, ఒక్క నిమిషం. నేను మిమ్మల్ని కూడా తీసేస్తున్నాను. ఇంకా నా కంట్రోల్లో లేదు. నా కంట్రోల్లో లేదు. ఒక నిమిషం మీరు అలాగే ఉండండి. ఎవ్వరు హట్టవద్దు. సాంబన్న మిమ్మల్ని పక్కన పెట్టేంత ధైర్యం నాకు లేదు. సో అలా ఉండండి. హనీ జాన్సన్ గారు, ఈ విషయం బ్రదర్ మీకు ఎట్లా మంచిది అనిపిస్తే అలా చేయండి, నేను అస్సలు బాధపడను. నా తోటి లేదు లేదు మీరు సహోదరుడు ఎలా ఉంటే అలా చేసేయండి, నేను అస్సలు రైట్ 1% కూడా feel అవ్వను. అన్న మీ ఒక్క పట్ల నిమిషం. నాకు మీ ఉన్నటువంటి ప్రేమ అనుకోండి, అన్న అభిమానం మీ అనుకోండి. మాటలో న్యాయం ఉంది. మీ మాటలో న్యాయం ఉంది అన్న. మీ పక్షాన మేము మాట్లాడతాం అన్న, అదేం కాదు. ఎవరో వచ్చి ఏదో మాట్లాడతారంటే అదేం లేదు. జస్ట్ ఆయన ఏం చెప్తాడో విందాం. చెప్పండి అనిల్ గారు. సో సార్, ఇలా కాదు, మనము ఒక మంచి ప్లాట్ఫామ్, రైట్? డిబేట్ అనను నేను. అందులో వాదోపవాదాలు కాకుండా మనం మంచి ఒక చర్చా కార్యక్రమం చేసుకొని ఇక నుంచి ఇలా కాకుండా, ఎందుకంటే క్రైస్తవ్యంలో గలిబిలి ఎవరికీ ఇష్టం లేదు. జాన్సన్ గారికి ఇష్టం లేదు, జాన్ బాబు గారికి ఇష్టం లేదు, సాంబశివరావు గారికి ససేమిరా ఇష్టం లేదు. గలిబిలొద్దు, గొడవలొద్దు మనకు, కానీ క్లారిటీ లేని మాట్లాడుతున్నారు, తప్పది. బట్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ టు బి రిజాల్వ్డ్, రైట్? మంచి రెజల్యూషన్ చేసుకొని ఈ విషయాల్ని మనం చక్కగా ప్యాచప్ చేసుకునే విధంగా, రేపు నేను ఇక్కడ ఉండను, ఎల్లుండి కానీ లేదా అటు వచ్చే రోజు కానీ చక్కగా మంచి ఒక వేదికను పెట్టుకొని ఎవరిని ఎవరు తోలనాడకుండా, ఎవరిని ఎవరు తిట్టుకోకుండా చక్కగా ఎస్ ఆర్ నో అని ప్రశ్నోత్తరాలు చెప్పుకొని మనం ప్యాచప్ అయ్యే విధంగానే ఒక మంచి వీడియో పెడదాం. యావత్ క్రైస్తవ ప్రపంచం చూస్తుంది. సో ఇది నా ఒపీనియన్. ఏమంటారు హనీ జాన్సన్ గారు? ఆర్ యు రెడీ? తప్పకుండా ప్రార్థన చేద్దాం ఇక్కడతో దీన్ని, ఎందుకంటే ఇది ఎంత ముందుకెళ్ళలేదు కాబట్టి సావధానంగా మీరు జాన్ బాబు గారితో మాట్లాడండి. తదుపరి మనం కూర్చొని అన్న చెప్పండి. నెక్స్ట్ కంటిన్యూ చేయండి, మళ్ళీ పిలవండి. చేద్దాం, తప్పకుండా మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మాట్లాడదాం అన్న. క్రైస్తవ సమాజానికి తెలియాలి ఏది రైట్ ఏది అన్యాయం. తెలియకపోతే చాలా కష్టం. మన స్టాండ్ ఏంటో కూడా తెలియాలి క్రైస్తవ సమాజానికి.